ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం పెంచగలుగుతాం, ఈజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తీసుకొని రాగలుగుతాం. ఈ రెండు చేయలేకపోతే మనం మన పిల్లలకు గ్లోబల్ స్టాండర్డ్స్లో మనం నిలబెట్టడం అసాధ్యం అవుతుంది. మనం పిల్లలకి ఈగలిగిన ఏకైక ఆస్తి ఈజ్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ను మనం క్వాలిటీ పరంగా పెంచగలిగితే మన పిల్లలను మనం పేదరికం నుంచి బయటికి వేయగలుగుతాం. మన పిల్లలు కూడా టాప్ మోస్ట్ కంపెనీస్లో పెద్ద పెద్ద జాబ్స్లో సీఈఓలుగాను ఇంకా పెద్ద పెద్ద జాబ్స్లో కూడా కనిపించగలుగుతారు. ఈ దిశగా నిజంగా అడుగులు వేసాం. ఎడ్యుకేషన్ను ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నానో ఇంతకుముందు చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో మనం ఎంతగా ప్రోత్సహిస్తున్నాము అని అంటే టాప్ 50 కాలేజెస్, 21 ఫ్యాకల్టీస్, 320 colleges all put together. ఈ టైమ్స్ రేటింగ్స్లో, ఈ టైమ్స్ రేటింగ్స్ కానీ ఈ క్యూఎస్ రేటింగ్స్ కానీ ఉన్న ఈ కాలేజెస్లో సీటు వస్తే చాలు 1,25,00,000 రూపాయల దాకా పిల్లల్ని ప్రభుత్వమే దగ్గరుండి చదివిస్తుంది, డబ్బులు మనమే ఫీజులు కట్టి అని చెప్పి కూడా we've done it. యాజ్ జగనన్న విదేశీ విద్యా దీవెన కింద తీసుకొచ్చిన ప్రోగ్రామ్. దాంట్లో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే దాదాపుగా 4